బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన కూడా కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పై నుంచి డిమాండ్ నిలబడుతుంది. తన కొడుకు అరెస్ట్ కాలేదు, పోలీసులు ఎదుట సరెండర్ అయ్యాడంటూ బండి సంజయ్ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు అనేది వాళ్ళ వర్షన్. ఇంకోవైపు న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో తానే స్వయంగా పోలీసుల ముందు లొంగిపోయాను అని చెప్పి లొంగిపోయాడు అని బండి సంజయ్ చెప్తున్నారు. అయితే బండి సంజయ్ చెప్తున్నట్లు అరెస్ట్ కాలేదు, లొంగిపోయాడనే అనుకుందాం. అప్పుడు ఈ 9 రోజుల పాటుగా భగీరథ్ ఎక్కడున్నాడు మరి? సో నిందితుడిని దాచిపెట్టింది ఎవరు? నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నం చేసింది ఎవరు? ఒకవేళ అలా చేసినా కూడా పోక్సో యాక్ట్స్ ప్రకారంగా అది ముమ్మాటికి నేరమే. ఇన్ని రోజులు కొడుకును దాచిపెట్టినందుకు బండి సంజయ్ని కూడా అరెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బండిని సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఒక ఆట ఆడేసుకుంటున్నారు. సో క్లియర్గా 8వ తేదీన కేసు నమోదైంది. 8వ తేదీన కేసు నమోదైతే సిటీ ఏర్పాటు అయ్యేసరికల్లా 11వ తేదీ మోదీ సభ పూర్తయిన మరుసటి రోజు డీజీపీని ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడి సిట్ని ఏర్పాటు చేశారు. డీసీపీ రుతురాజ్ని సిట్కి ఇన్ఛార్జిగా తీసుకున్నారు. ఆ తర్వాత బండి సంజయ్ కుమారుడు ఎక్కడున్నాడనే విషయంలో వెతకడం మొదలుపెట్టారు పోలీసులు. అప్పుడే బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఏమన్నారు? నేను ఆ కొడుకుతో మాట్లాడాను, నాన్న నేను తప్పు చేయలేదు, నిజాయితీగా బయటకు వస్తాను, నా కొడుకు చెప్పుకొచ్చాడు అని అన్నారు. అంటే మరి బండి సంజయ్ తన కొడుకుతో ఎక్కడ మాట్లాడాడు? 8వ తేదీన కేసు నమోదైతే 11వ తేదీ వరకు ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం పట్టించుకున్నటువంటి 24 hours తర్వాత బండి సంజయ్ ఈ స్టేట్మెంట్ పాస్ చేశాడంటే తన కుమారుడు ఎక్కడున్నా బండి సంజయ్కి తెలుసు. తప్పు చేశాడని కొడుకును వెనకేసుకొచ్చాడా బండి సంజయ్ అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఒకసారి మీరు కూడా లైవ్లో రియాక్ట్ అవ్వచ్చు, మీ అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అట్ ది సేమ్ టైం ఒకసారి బండి సంజయ్ ఏం మాట్లాడాడో మీరు కూడా వినండి. కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. తప్పు ఎవరు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. తప్పు ఎవరు చేస్తా కూడా శిక్ష పడాలి అని చెప్పినటువంటి బండి సంజయ్ 11వ తేదీన సిట్ ఏర్పాటైతే 16వ తేదీన గుర్తొచ్చిందా చట్టాలు, న్యాయస్థానాలంటే? చట్టం మీద నమ్మకంతో సత్యమేవ జయతే అని మాట్లాడిన మాటలు 5 రోజుల తర్వాతన 11వ తేదీన సిట్ అయింది, 8వ తేదీన కేసు అయింది, 11వ తేదీన సిట్ అయితే 16వ తేదీ నిన్న సాయంత్రానికి రాత్రికి పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా బండి సంజయ్ ఏమో రిమాండ్ అంటున్నారు, సో కేంద్ర మంత్రి ఏమో రిమాండ్ అంటున్నారు, కానీ పోలీసులు మాత్రం అరెస్ట్ చేశాం మేము. వీ హ్యావ్ వెరీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ పాసింగ్ అవే దిస్ రూట్, సో వీ హ్యావ్ ట్రాక్డ్ హిమ్, ట్రేస్డ్ హిమ్ అండ్ అరెస్టెడ్ హిమ్ అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఆయన ఆ రూట్ వెంట వెళ్తున్నారని పక్కా సమాచారం ఉంది మాకు, ఆ సమాచారం తెలుసుకుని అరెస్ట్ చేశామనేది పోలీసులు చెప్తున్నమాట. కానీ బండి సంజయ్ పోలీసులను కూడా తప్పుపడుతూ ఇక్కడ పోలీసుల యొక్క పనితీరును కూడా తప్పుపడుతున్నట్టుగానే ఆయన లొంగిపోయాడు అనే రకంగా మాట్లాడుతున్నారు. ఏదేం జరిగినా ఇక్కడ చాలామంది అనుకోవచ్చు, అరెస్ట్ చేయాలని విపక్షాలు అడగడం ఏంటి, బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేయడం ఏంటి, ఎందుకు అరెస్ట్ అవుతారు అనుకుంటే లీగల్గా టెక్నికల్గా ఒక పోక్సో కేసు సంబంధించిన నిందితుడిని దాచిపెట్టి ఉంటే కనుక ఆయన కూడా పనిషబులే. హీ ఈజ్ ఆల్సో పనిషబుల్. నాట్ ఓన్లీ దిస్, నా చేతిలో ఒక లెటర్ కూడా ఉంది. సో గతంలో 5 పేజీల లేఖ రాసుకొచ్చింది అటు అమ్మాయి తల్లి, ఎవరు ఆ బాధితురాల తల్లి 5 పేజీల లేఖ రాసుకొస్తే 5 పేజీల లేఖలో కూడా ఒక అంశం ఉంది. ఏమని? సో 8th point, if at all PCR there, please recollect that. So on 22nd April 2026, Sangappa visited our residence, claimed to represent influential persons connected to the accused side. బాధితుడి పక్షాన అంటే నిందితుడి పక్షాన, ఇక్కడ నిందితుడు ఎవరు? బండి భగీరథ్ పక్షాన చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఉన్నారని చెప్పి మమ్మల్ని బెదిరించి మరుసటి రోజున కేంద్ర మంత్రి దగ్గర తీసుకెళ్లారు. ఆయన మమ్మల్ని బెదిరించాడు, మేము ఆయన మాటల ద్వారా మేము అక్కడ హ్యుమానిటరీ గ్రౌండ్లో ఆలోచిస్తారేమో, మాకు పరిష్కారం దొరుకుతుందేమో, ప్రొటెక్షన్ వస్తుందేమో అని చెప్పి భావించాం, కానీ మమ్మల్ని భయపెట్టిస్తే ప్రాణ అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ అక్కడి నుంచి వచ్చామనేది ఆ తల్లి చెప్పిన మాట. అంటే పోక్సో కేసు నిందితుని దాచిపెట్టి, పోక్సో కేసులో నిందితున్న వ్యక్తిని దాచిపెట్టి ప్రొటెక్షన్ ఇవ్వడం, పోక్సో కేసులో ఆ బాధితురాలు వెళ్ళి తన భార్య చెప్పుకుందామంటే ఆ బాధితురాలు కూడా భయపెట్టడం. సో 2 విషయాలు ఉన్నాయి. సో ఇప్పుడు
పోలీసులు బండి సంజయ్పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. కానీ విపక్షాలు మాత్రం తప్పకుండా కేసు నమోదు చేయాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే డిమాండ్ చేస్తున్నాయి. ఒకటి, పోక్సో కేసు నిందితుడిని దాచిపెట్టినందుకు గాను ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్, అండ్ ఇంకొకటి ఆ బాధితురాలు అక్కడికి వెళ్ళి మాట్లాడింది అని చెప్పి స్వయంగా తనిచ్చిన స్టేట్మెంట్, తనిచ్చిన ప్రెస్ నోట్లోనే మమ్మల్ని భయపెట్టాడు, భయభ్రాంతులకు గురి చేశాడు, మేము ప్రాణాల చేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమని అక్కడి నుంచి వచ్చాం, భయభ్రాంతులకు గురి చేశాడు, థ్రెటన్ చేశాడు. ఇది ఆ బాధితురాలు రాసుకొచ్చిన లేఖలో ఉన్న మాట. ఈ రెండిట్లో పోక్సో కేసుని అణచివేసినందుకు, పోక్సో కేసు నితిని కాపాడినందుకు, రెండిట్లో కూడా బండి సంజయ్ పై సైతం చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఒకవైపు పోలీసుల యొక్క పనితీరును కూడా తప్పుపడుతూ పోలీసులు పట్టుకోలేదు, మేమేమే లొంగిపోయామని కూడా చెప్తున్నారు బండి భగీరథ్ సంబంధించిన విషయంలో కేంద్ర మంత్రి. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి క్యాంప్ రిపోర్టర్ ఇన్నారెడ్డి ఉన్నారు. ఇన్నారెడ్డి, సో ఏంటి బండి సంజయ్ పై కూడా చర్యలు తీసుకోవాలంటే ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. సో బండి సంజయ్ పై నిజంగానే పోక్సో యాక్ట్లో నిందితుడిని కాపాడినా, రక్షణ ఇచ్చినా, ప్రొటెక్షన్ ఇచ్చినా, లేదు పోక్సో కేసు విషయాన్ని ఆ బాధితురాల్ని హత్య చేసినా, తొక్కిపెట్టే ప్రయత్నం చేసినా కూడా అది కూడా కొంత ఇట్స్ ఏ పనిషబుల్ అఫెన్స్. సో ఇప్పుడు ఈ అఫెన్స్నే ప్రతిపక్షాలు పట్టుకున్నాయి, విపక్షాలు పట్టుకుని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ఎలాగైనా సరే బండి సంజయ్ మీద కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలని. నిజంగా అటువంటి లీగల్ టర్మినాలజీ ఉంటుందా? అంటే ఆ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా పోలీసులు? అంటే ప్రస్తుతం అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో కంటిన్యూస్ ప్రాసెస్ లో తేలే అంశాలు. ఇక్కడ మనం ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా ముందుగా మాట్లాడుకోవాలి. డిస్క్రిమినేషన్ లాగా మన మీద ఆల్రెడీ మీడియాలో బండి సంజయ్ గురించి రాయొద్దు, ఎలాంటి ఫోటోలు వేయొద్దని చెప్పి కూడా ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. మరి పోక్సో చట్టంలో కావచ్చు నిందితులు సహకరిస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పిన చట్టంలో ఉంది. అది కాకుండా ఇంకో విషయం కూడా నేను మెన్షన్ చేసుకున్నా. ఇప్పుడు మనం బండి సంజయ్ గురించి నేను మాట్లాడుతున్నాం, ఎందుకంటే వాస్తవాలను ప్రజలకు అందించాలి కాబట్టి, వాస్తవాలు తెలియాలి కాబట్టి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. మీడియాగా మన బాధ్యత. ఇప్పుడు మన మీద కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు యాక్షన్ తీసుకుంటారు లేదో తీసుకున్నా కూడా మనం చెప్పాల్సిన అంశాలు ఖచ్చితంగా కరాఖండిగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. దీంట్లో నిన్న ఆ కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు, తర్వాత దాని మీద మీడియాకి ఒక ప్రెస్ నోట్ లా రిలీజ్ చేశారు, ట్విట్టర్ కూడా చేశారు. మరి ఇవన్నీ చేసిన తర్వాత ఈ విషయాలను బండి సంజయ్ పేరుతో చెప్తున్నాం కాబట్టి అది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుందా? మా మీద కూడా యాక్షన్ తీసుకుంటారా? మరి బండి సంజయ్ పేరు చెప్పకుండా ఎవరి పేరు మెన్షన్ చేయాలన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. మీరు ఏవైతే ప్రశ్నలు లేవనెత్తారో ఆ లేవనెత్తిన ప్రతి అంశంలో కూడా ఖచ్చితంగా అది లీగల్ ప్రొసీడింగ్స్ అనమాట. లీగల్ ప్రొసీడింగ్స్ లో ఎంతటి వ్యక్తి అయినా సరే, ఇదొక సెన్సిటివ్ కేసు. అంటే పోస్కో కేసు అనేది మైనర్ గర్ల్ మీద అటాక్ చేయడం కానీ, అత్యాచారం చేయడం లాంటి ఒక సెన్సిటివ్ కేసు కాబట్టి తప్పించే ప్రయత్నం చేసినా, సపోర్ట్ చేసినా, తర్వాత ఏ రకంగా సపోర్ట్ చేసినా కూడా దట్ ఈస్ పనిషబుల్ అఫెన్స్ అని చెప్పని చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. మరి ఇలాంటి పనిషబుల్ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అవుతూ తన పేరు మీడియాలో బయటికి రావద్దని చెప్పని, అలాగనే మీడియా మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం, అంటే కొన్ని విషయాల్లో దారుణంగా ఆయన గురించి మాట్లాడుతున్న మాటలు కొన్ని వాస్తవమే, అలాంటి చర్యలు తీసుకోవాలి. కాకపోతే ఉన్నట్టుగా పబ్లిక్ కి సమాచారం అందించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని కూడా మనం పబ్లిక్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీంట్లో మీరు లేవనెత్తిన అంశాలన్నీ కూడా ఖచ్చితంగా లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగాలే. ప్రతిపక్షాలు లేవనెత్తాయి, ఇది లేవనెత్తినప్పుడు కూడా మరి ఇది పనిషబుల్లా కాదా, తర్వాత దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడా లేదా అని తేల్చాల్సింది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు. ప్రస్తుతం బండి భగీరథ అరెస్ట్ అయ్యాడు, తర్వాత రేపు కోర్టులో ఆయన పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి కూడా పిటిషన్ వేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. పిటిషన్ వేసిన తర్వాత కోర్టు కనుక అనుమతించిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో ఉన్నావు, ఎవరు సపోర్ట్ చేశారు అన్ని విషయాలు కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే అది ప్రొసీడింగ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డెఫినెట్ గా అన్ని బయటకు వస్తాయి. అప్పుడు ఇన్వెస్టిగేషన్ అధికారులు డెఫినెట్ గా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. మరి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి కదా, యాక్షన్ తీసుకురా అంటే అది తీసుకురా అన్నది తేల్చాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్. ఇది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని, పోలీస్ ఆఫీసర్లు దాని మీద యాక్షన్ తీసుకోవాలి. సో మొత్తం మీద మీరు లేవనెత్తే అన్ని అంశాల మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అట్లీస్ట్ బండి సంజయ్ని కూడా ఈ విషయంలో ఒకవేళ కనుక బండి భగీరథ కనుక స్టేట్మెంట్ లో కనుక తన్ను కాపాడటము, తర్వాత తన్ను దాచిపెట్టి ఉన్న చూడటం కావచ్చు, తర్వాత ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కనుక బండి భగీరథ కనుక స్టేట్మెంట్ లో ఇస్తే ఖచ్చితంగా బండి సంజయ్ గారిని కూడా ఖచ్చితంగా పిలిపించి విచారించే అధికారం పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉంది. సో ఇంత చేసుకుంటా తను చెప్పిన మాట, తన కొడుకైనా సరే యాక్షన్ తీసుకోవాలన్నారు. ఇక్కడ చట్టం ఎవరు చుట్టం కాదని ఈ విషయంలో మాత్రం బండి సంజయ్ గారిని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆయన నిజాన్ని నిర్భయంగా చెప్పాడు. కానీ ఎక్కడైనా కన్న తండ్రి తర్వాత తప్పు చేసినా కూడా తప్పించే ప్రయత్నం చేస్తా, అది జనరల్ గా మానవ నైజం అది.
సో అయినప్పటికీ కూడా అక్కడ ఒక పక్కన తప్పు జరుగుతా ఉంది, ఒక పక్కన పోలీస్ యాక్షన్ తీసుకున్నప్పుడు కూడా కొన్ని నిజాలు నిర్భయంగా మాట్లాడిన బండి సంజయ్ మరి ఇప్పుడు మనం లేవనెత్తిన అంశాల మీద కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. సో సమాధానం చెప్పకపోయినా కూడా ఇది లీగల్ ప్రొసీడింగ్స్ లో భాగం కాబట్టి మనం ఓన్లీ ఎంతవరకు అంటే ఒక్కసారి మీరు అంటున్నట్టుగా గ్యాగ్ ఆర్డర్ సంబంధించి కూడా పబ్లిక్ మనం ఇన్ఫార్మ్ చేస్తున్నాం కాబట్టి దాని మీద కూడా క్లారిటీ ఇద్దాం ఒకసారి. సో ఇక్కడ ఇన్నారెడ్డి చెప్తున్నట్టుగా మా క్రైమ్ రిపోర్టర్ ఇన్నోరెడ్డి చెప్తున్నట్టుగా అక్కడ ఏంటంటే గ్యాగ్ ఆర్డర్ వచ్చింది ఒకటి అన్ని ఛానల్స్కి 23 ఛానల్స్కి, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి, కొన్ని ఎక్స్కి, ట్విట్టర్కి, మెటాకి, గూగుల్కి అన్నిటికీ ఏమొచ్చింది దాంట్లో అని అంటే సో 1 to 23 వరకు ఉన్నాయి. దాని లిస్టు ఆర్టీవీ కూడా ఉంది. సో their agents, associates and representatives to immediately take down, delete and permanently remove all defamatory videos, clips, interviews, press meets, recordings, statements, social media posts. అంటే డిఫమేటరీ వీడియోస్ లేదంటే క్లిప్స్, ఇంటర్వ్యూస్ అన్నీ కూడా డిలీట్ చేసేయాలి. టు రిమూవ్ ఆల్ డిఫమేటరీ వీడియోస్ at the same time and another content uploaded circulated by them on their instance on any platform, social media, uploading, sharing, broadcasting, circulating false, fabricated, misleading or unverified statements on their petition on any social media platform or television channels. So misleading platform anta. So evaru tana advocate complaint icharu. Ikkada kendra mantri Bandi Sanjay కోర్టు ముందు ఆశ్రయించారు. ఏమని, నా మీద అయినా తప్పుడు కథనాలు వస్తూ ఉన్నాయి, తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్స్లో వాళ్ళు లేకపోతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళు పెట్టిన వీడియోస్ని డిలీట్ చేయడంతో పాటుగా తదుపరి ఉపయోగించకుండా ఆదేశాలు జారీ చేయండి అని చెప్పి ఈ అఫిడవిట్ అనేది దాఖలు చేశారు. అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో తనకి కొంత సానుకూలంగా వచ్చింది. ఈ ఛానల్స్కి కోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది, ఐ మీన్ ఒక నోటీస్ ఇచ్చింది ఈ ఛానల్స్కి సంబంధించి అని చెప్పి. అది ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటనంటే బండి సంజయ్, బండి భగీరథ్ కుమార్, ఇందాక మా క్రైమ్ రిపోర్ట్ ఇన్నారెడ్డి చెప్తున్నట్టుగా మరి వార్త చెప్తున్నాం. ఇక్కడ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బండి సంజయ్ కుమారుడు అరెస్ట్ నేపథ్యంలో బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఏమని, భగీరథ్ అరెస్ట్ కాలేదు, తానే స్వయంగా పోలీసులకి విచారణకు హాజరయ్యారు, ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారని చెప్పి పైన చూడండి బండి సంజయ్ కుమార్ తను చేసిన పోస్టే ఇది. ఇది చెప్పడం డిఫేమేటరీ అవుతుందా? ఈ వార్తను ప్రచురించడం డిఫేమేటరీ అవుతుందా? ఎవరైనా సరే, అది మేబీ ఆర్టీవీ మాత్రం అటువంటి ఉద్దేశం ఉండదు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఆ రకంగా డిఫేమ్ చేయాలనో తప్పుడు వార్తల కథనాలని ప్రచారం చేయాలన్న ఉద్దేశం ఎప్పుడూ ఉండదు. 1-2 సార్లు 10 సార్లు ధృవీకరించుకున్న తర్వాతే. ఈరోజు ఉదయాన్నే ఇన్నారెడ్డితో కూడా నేను మాట్లాడుతున్న క్రమంలో ఇన్నారెడ్డి అరెస్ట్ చేశారా లేదంటే లొంగిపోయాడని అడిగితే స్వయంగా మా క్రైమ్ రిపోర్టర్ ఇన్నారెడ్డియే సిపితో మాట్లాడారు. సైబరాబాద్ సిపితో మాట్లాడి చెక్ చేసుకున్న తర్వాతే సిపి ఏం చెప్పారు, మేము అరెస్ట్ చేశాం, అది లొంగిపోవడం కాదు, అరెస్ట్ చేశామని చెప్పి ఆ మాటను చెప్పుకొచ్చారు సిపి. ఇదొకటే కాదు, స్వయంగా ఒక స్టేట్మెంట్ కూడా ఉంది. పోలీస్ స్టేట్మెంట్ ఏంటి? సో పోలీస్ స్టేట్మెంట్ ఏంటి? డైరెక్ట్గా ఆన్ ద రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ద అక్యూజ్డ్ వాజ్ మూవింగ్ నియర్ పోలీస్ అకాడమీ, బండి వాజ్ ఆర్గనైజ్డ్ టుడే. సో బేస్డ్ ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ద ఎస్ఓటి టీమ్ ఆఫ్ సైబరాబాద్ అప్రిహెండెడ్. సో మేమే అదుపులోకి తీసుకున్నాం అనేది మాట. సో ఇక్కడ ఫస్ట్ నుంచి వినిపిస్తున్నది ఏంటి, బండి సంజయ్, బండి భగీరథ్ తండ్రి బండి సంజయ్ కాబట్టి బండి సంజయ్ పేరు వినబడుతోంది. అయితే అది ఎక్కడా కూడా చెప్పొద్దు, ఆ మాట ఎత్తకూడదు, డిఫేమేటరీ, తను నా పరువుకి భంగం కల్పించే విధంగా వార్తలు రాయకూడదు, వార్తని వార్తలాగా ప్రసారం చేయడం మాత్రమే ఉద్దేశం. పరువుకి భంగం కలిగించడం అంటే మీరు ఇవ్వాల్సింది రాజకీయ నాయకులకు ఇచ్చుకోండి, మీ పొలిటీషియన్స్కి, మీ అపోజిషన్ పార్టీస్కి ఇచ్చుకోండి, లేకుంటే పడని వ్యక్తులకు ఇచ్చుకోండి. అంతేగాని ఏ వార్తా ఛానల్ అయినా, ఏ మీడియా అయినా, మెయిన్గా ఆర్టీవీ లాంటి 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత విత్ ప్రూఫ్ మాత్రమే మీ ముందు వార్త నుంచే ప్రయత్నం చేస్తుంది.